హాయ్ ఫ్రెండ్స్, సీతాఫలంకాయ చూడండి ఎలా పగిలిపోయిందో. ఇప్పుడు కోస్తే కింద పడి మొన్న కాయలాగా పగిలిపోతుందో ఏమవుతుందో. ఇంకా అవ్వలేదేమో అనుకుని వదిలేసాను నేను. ఇప్పుడు కోసి చూద్దాం ఉండండి. ఇగో ఇంకా ఉన్నాయి, ఇవి కూడా కట్ చేసేయాలి, లేకపోతే అలాగైపోతాయి. ఇంకా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కాయలు. ఇదిగోండి ఫ్రెండ్స్, కట్ చేసేసాను. డ్యామేజ్ అవ్వకుండా బాగానే వచ్చింది కాయ. ఇంకా కొంచెం గట్టిగానే ఉంది. ఇది బియ్యం డబ్బాలో పెట్టేద్దాం. ఇదైతే బియ్యం డబ్బాలు పెట్టేసాను. చూడండి ఫ్రెండ్స్, నల్లగా మాడిపోయినాయి కాయలు. చాలా కాయలు వచ్చినాయి. ఎండలకే ఏమో పక్క పక్కనే ఉన్నాయి చూడండి, మాడిపోయినాయి. నల్ల బాల్స్లో కనబడుతుంది చూడండి. చాలా కాయలు అట్లనే ఎండిపోయినట్టు అయిపోయినాయి. చాలా కాయలు వచ్చి నేను సంబరం పడ్డాం. ఈలోపు అట్లా నల్లగా అయిపోయినాయి కాయలు. మా చెట్టే కాదు, అన్ని చెట్లకు అలాగే ఉన్నాయి. అయిపోయింది. 3 కాయలు ఉంటే 3 కాయలు, 2 కాయలు, జంట కాయలు చాలా వచ్చినాయి. అలాగే అయినాయి. ఇంత కష్టపడి వీడియోలు తీస్తున్నాను. ఒక లైక్, ఒక కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.